హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనకు ఒక మంచి ప్రైవేట్ కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద హైరింగ్ అనేది జరుగుతుంది. మీకు అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి దాన్ని బట్టి మీకేంటంటే హైరింగ్ అనేది చేస్తారనమాట. అండ్ ఆల్సో దీని యొక్క స్టార్టింగ్ సాలరీ గాని చూసుకుంటే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి మనకి 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి సాలరీ వచ్చేసి 24,000 నుంచి 34,000 వరకు మనకి బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుందనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మెయిన్‌గా మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అనేది ఉండాలనమాట. సో, ఆ రకంగా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మీకు రెజ్యూమ్స్ అనేవి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇదొచ్చేసి మనకి ప్యాక్‌టీ అండ్ ఇదొచ్చేసి మనకేంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇదొచ్చేసి మనకేంటంటే కంటెంట్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కింద మనకేంటంటే రిమోట్ బేసిస్ మీద మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్‌గా చూసుకున్నా మనకి ఫుల్ టైమ్ బేసిస్ మీద మనకి వర్క్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఒక జాబ్ ఓవర్‌వ్యూ అలాగే కంపెనీ ఓవర్‌వ్యూ గాని చూసుకుంటే ఇదేంటంటే మనకేంటంటే ఇది మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ అని ఉంటాయన్నమాట. వీటిలో మనకేంటంటే బుక్స్‌కి రిలేటెడ్ మన పబ్లిషింగ్‌కి సంబంధించినవి ఇలాంటి క్యాటలాగ్స్ ఇలాంటివి ఏంటంటే బేసిక్‌గా మనకేంటంటే ఇండియా, యూకే రిలేటెడ్ మనకేంటంటే టీమ్ అయితే ఉంటుందనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. బేసిక్‌గా వీళ్ళేంటంటే ఒక బుక్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక ఆథర్ అనేది బుక్ అనేది రాస్తున్నప్పుడు గాని, లేదంటే డిజిటల్ రూపంలో గాని, లేదంటే పేపర్ వర్క్ రూపంలో గాని బుక్ అనేది పబ్లిష్ చేసేటప్పుడు దానికి కాపీరైట్ ఇష్యూస్ గాని, లేదంటే ఇలా బుక్స్ అనేవి మనకేంటంటే సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌లోడ్ చేయడము. సో, ఇలాంటి బేసిక్ అనేవి ఉంటాయి కదా! సో, ఇవన్నీ మనకేంటంటే బేసిక్ వర్క్ అనేది వీళ్ళు చూస్తారనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట ఇక్కడ. సో, అయితే వీళ్ళేంటంటే కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకేంటంటే ఫస్ట్‌ది మనకేంటంటే వెబ్‌సైట్‌లోనే మనకేంటంటే ప్లానింగ్ టైమ్‌లైన్ అనేది ప్లాన్ అనేది చేయాలి. మనకేంటంటే ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎప్పుడు పబ్లిష్ అవ్వాలి. వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోని ఎప్పుడు పబ్లిష్ అవ్వాలి, ఎలా పబ్లిష్ అవ్వాలి. సో, ఇలా బేసిక్ చెప్తున్నారు. అలాగే బుక్స్, వీడియోస్, కోర్సెస్ ఇలాంటివన్నీ మల్టిపుల్ ఛానెల్స్ పార్ట్నర్స్‌తో మనకేంటంటే ఎస్ఎల్ఏస్ ద్వారా మనం చేయాల్సి ఉంటదని చెప్తున్నారు. రిలేషన్‌షిప్ విత్ టీమ్ అనేది మనకేంటంటే అఫోర్డబుల్ అయితే మనకి కొలాబరేషన్ మనకేంటంటే ఉండాలని చెప్తున్నారు. అంటే మనకి ఎవ్రీ టీమ్‌లో ఉన్న పర్సన్‌తో మనకేంటంటే మనకి ఇంటరాక్షన్ అనేది ఉండాలనేసి బేసిక్‌గా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ప్రాసెసింగ్ బెస్ట్ ప్రాక్టీస్ అనేవి మనకి ట్రైన్ అనేది చేస్తారు. న్యూ మెంబర్స్‌కి అనేది ట్రైన్ అనేది చేస్తారని చెప్తున్నారు. 100% క్వాలిటీ ఇన్ ఆల్ అసైన్ టాస్క్ మనకి మీకేంటంటే వాళ్ళు ఏ వర్క్ అయితే మీకు అసైన్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది 100% జెన్యూన్‌గా పర్ఫెక్ట్‌గా చేయాలనేసి బేసిక్‌గా చెప్తున్నారు. హ్యాండిల్ మల్టిపుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ వేరియస్ ఛానల్స్. ఇదికేంటంటే మల్టిపుల్ ఛానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటదనమాట. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోమని అంటే వేరియస్ వర్క్స్ అనేవి చేయాలనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే, దీనికి ఇంటర్ గాని, డిప్లొమా గాని, ఆ పైన క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఓకేనా. బీటెక్ గాని, బీఎస్సీ గాని, ఎంబీఏ గాని, లేదంటే మనకేంటంటే ఎంఎస్సీ గాని, సో, ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకేంటంటే రిటన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది బావుండాలనేసి బేసిక్‌గా వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మస్ట్ హావ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఎల్ఎంఎస్ అలా మనకి ఎస్‌సీఓఆర్‌ఎం అనేది ఉండాలని చెప్తున్నారు. ఏపీఐ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అనేది ఉండాలని చెప్తున్నారు. స్కిల్స్ అనేది మనకి క్వాలిటీ అష్యూరెన్స్ అలాగే మనకి కాంప్లెన్స్ అనేది మనకి స్కిల్ అనేది ఉండాలని చెప్తున్నారు. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెటా డేటా మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ ఈ రకంగా బేసిక్ స్కిల్స్ అనేవి కావాలని చెప్తున్నారు. అలాగే మనకి గుడ్ హ్యావ్ పబ్లిషింగ్ వర్క్ ఫ్లోస్ ద్వారా మనకి అడాప్టబిలిటీ మనకి ఇన్నోవేషన్ లీడర్షిప్ స్కిల్స్ అనేవి బేసిక్‌గా కావాలని చెప్తున్నారు. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే మీకు సాలరీ గురించి కూడా చెప్పాను కదా! అదేంటంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ చూసుకున్నాను మనకి. ఫస్ట్ మనకి 5 డేస్ వీక్ ఆఫ్ 5 డేస్ వర్క్ అయితే ఉంటుంది. 25 డేస్ యాన్యువల్ హాలిడేస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదొచ్చి మనకి వర్క్ వితిన్ ఇండియాలోనే వర్క్ చేయాలి. మనకేంటంటే రిమోట్ బేసిస్ మీద హైరింగ్ అని చేసుకుంటున్నారు. సాలరీ గాని చూసుకుంటే మనకి 24,000 34,000 అనేది ఫిక్స్డ్ పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ గాని, స్కిల్స్ గాని ఇవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు పర్టిక్యులర్‌గా కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో, దాన్ని బట్టి మీకేంటంటే స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క బేసిక్ వర్క్ బట్టి మీకేంటంటే మనకి చేంజెస్ అవుతూ ఉంటదన్నమాట. ఓకేనా.
అయితే ఎలా అప్లై చేయాలి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసింది మీకేంటంటే వెబ్‌సైట్ లింక్ అయితే వస్తది. డౌన్‌లో మీకేంటంటే అప్లై లింక్ అయితే వస్తది. అది ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతదనమాట. ఓపెన్ చేసి ఇక్కడ మనకి అప్లికేషన్ అని ఉంది కదా! ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసింది మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మనకి నేము, అలా మనకి ఈమెయిల్, పర్మనెంట్ అడ్రెస్, జిప్ కోడ్, అలా మన సిటీ, అలా మన కంట్రీ, నేషనాలిటీ, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, రెజ్యూమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, కరెన్సీ, అలా మనకి కరెన్సీ ఎక్స్‌పెక్టెడ్ ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక సో, ఈ రకంగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాలనమాట ఓకేనా. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.